సో మనకి ముందుగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఎందుకంటే పేద ప్రజల తరపున ఇంతకుముందు 5,00,000 వరకు పరిమితి ఉన్న ట్రీట్మెంట్ పరిమితి ఉన్న ఈ ఆరోగ్యశ్రీ పరిమితిని ఇప్పుడు దాదాపుగా 25,00,000 వరకు పెంచడం జరిగింది. సో 25,00,000 వరకు అంటే మనకి ఆల్మోస్ట్ ఇంతకుముందు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషను, బట్ మనము కాక్లియర్ ఇంప్లాంటేషను ప్లస్ హార్ట్, వెదర్ ఇట్ ఈస్ లంగ్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, మనకి కొన్ని పరిమితి వరకు ఉన్నప్పటికీ కూడా వాటికి అయ్యే ఖర్చు దాదాపుగా 8 నుంచి 15 లక్షలు లేదా కొన్నిటికి 20 లక్షల వరకు కూడా అయ్యే ఖర్చు ఉండేది. సో ఇప్పుడు ఈ విధంగా పెంచడం వల్ల, సో ఈ పరిధి అంతా ఇలా పెరగడం వల్ల చాలా కేసుల వరకు ఇంతకుముందు ఎల్ఓసి ద్వారానో లేదా రిక్వెస్ట్ ద్వారానో తెచ్చుకొని చేయించుకొని హాస్పిటల్ ద్వారా చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతము ఈ కార్డు వచ్చిన తర్వాత ఈ కార్డు పెట్టుకొని వెళ్తే 25 లక్షల వరకు ఏ ట్రీట్మెంట్ అయితే ఉందో మనకి ఈ పరిమితి పెంచడం వలన 5 లక్షల నుంచి దాదాపుగా ఒకటేసారి 25 లక్షల వరకు కుటుంబానికి 25 లక్షల వరకు పెంచడం వలన సో ఏ కష్టం వచ్చినా కానీ భవిష్యత్తులో క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఏవైతే చాలా ఖర్చుతో కూడుకున్న ఉన్నావో అవన్నీ కూడా ఇప్పుడు బెంగళూరు కానీ, మనకి ఒకవేళ మన అనంతపూర్లో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉన్న హాస్పిటల్స్ ఉన్నా మనకి బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇలాంటి వాటి చోట్ల కూడా మనము ఈ ప్రొసీజర్స్ అంతా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అంతా చేయించుకోగలుగుతున్నాం మనం. సో దీనివల్ల పేద ప్రజలకి మాత్రం ఆరోగ్య భరోసా తగ్గిందనేది ఎవరు తోసిపుచ్చలేని నిజమైన అంశం అండి ఇది. సో దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. మనం జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 1లో కూడా మనం ఏం చేశాము అంటే, సో దీని మీద మెయిన్గా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ఆరోగ్యశ్రీ మీద అవగాహన కార్యక్రమం అనేది పెంచడం జరుగుతుంది. అంటే చాలామంది ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది, ఏ హాస్పిటల్ తన చుట్టుపక్కల ఉన్న ఏ హాస్పిటల్లో ఉందో తెలియక ఆరోగ్యశ్రీ లేని హాస్పిటల్కి వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటా జరుగుతూ ఉంది. సో వాటి మీద మెయిన్గా అవగాహన కార్యక్రమం చేపట్టడం అనేది ముఖ్య ఉద్దేశంగా మనం ఈ ఆరోగ్య సురక్ష క్యాంపులు కూడా ఉపయోగించుకుంటూ, ఇవే కాకుండా క్యాంపుల కంటే ముందు కూడా మన వాలంటీర్ ద్వారా కానీ మనం ఏఎన్ఎం కూడా ఇలాంటి బ్రోషర్ ఒకటి, సో మనకు ఆరోగ్యశ్రీ ఏ విధానాల ద్వారా మనం సహాయం పొందొచ్చు. మీరు ఎమర్జెన్సీ ఉంది 108 కాల్ చేసి 108లో వెళ్తూ 108 కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఒకటి. రెండోది 104 కాల్ సెంటర్ కాల్ చేసి దాని ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మూడవది సచివాలయం ఏఎన్ఎంని కన్సల్ట్ అయినా కూడా సచివాలయం ఏఎన్ఎం ద్వారా కూడా మీరు ఎలా చేసుకోవాలని చెప్పొచ్చు. ఇప్పుడు రీసెంట్గా కూడా మనం ఆరోగ్యశ్రీ యాప్ అనేది డౌన్లోడ్ చేయించడం జరుగుతుంది. ఈ బ్రోచర్లో అది కూడా దాని విధంగా కూడా ఉంది. ఆరోగ్యశ్రీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే ప్రజలు ఆ యాప్లో మనకు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో ఏ స్పెషాలిటీస్కి వైద్యం అందుతోంది ఆరోగ్యశ్రీ అనేది ఉచితంగా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళనవసరం కూడా లేదు. సో సచివాలయం ఏఎన్ఎం కాంటాక్ట్ అవ్వడం ఇట్లా వాళ్ళ చేతిలో ఉండేదాన్నే. ఇది యాక్చువల్గా చాలామంది ఇప్పటివరకు మనకు అనంతపురం జిల్లాలో 3,60,000 ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్స్ మనకి చేయించడం జరిగింది. సో ఇంకా మిగిలిన వాటివి కూడా ఈ 1 నెల లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళే యాక్చువల్గా స్వాగతిస్తున్నారు దీన్ని. ఎందుకంటే ఈ అవగాహన కల్పించిన తర్వాత యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలని వాళ్ళే వచ్చి ప్రజల్లోనే వచ్చి అడుగుతున్నారు. ఎందుకంటే అంతగా దీని మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 5 లక్షల నుంచి కూడా 20 లక్షలు ఎప్పుడైతే పెంచడం జరిగిందో ఈ కార్డ్స్ కూడా అడుగుతున్నారు. సో చాలామందికి మనం ఈ కార్డ్స్ కూడా జనవరి 30వ తేదీ లోపల మనము మొత్తం పేద ప్రజలందరికీ అందించడం జరుగుతుంది. వీటితో పాటు ఆరోగ్య ఆసరా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన 6 నెలల కాలంలో 2019లో ఇది డిసెంబర్ 1వ తేదీ స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిన తర్వాత కూడా హాస్పిటల్ నుంచి అతను పనికి వెళ్ళలేడు. సో 15 రోజులు ఫర్ ఎగ్జాంపుల్ కాలు విరిగింటుంది లేదా చేయి విరిగింటుంది. సో 1 నెల 2 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ కష్టకాలంలో కూడా పనికి వెళ్ళలేకుండా అప్పుల పాలు కాకూడదని ఒకే ఒక సహృదయం తీసుకున్న నిర్ణయం అది. ఇప్పటి వరకు కూడా మన జిల్లాలో అనంతపురం జిల్లాలో 80,000 మందికి దాదాపు 56 కోట్లు అందించడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 15 లక్షల నుంచి 20 లక్షల మందికి ఆరోగ్య ఆసరా కిందనే దాదాపుగా ప్రతి సంవత్సరం 500 కోట్లు కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. సో ఇది ఎంత ఇదే అంటే మొన్న ఒక న్యూరో సర్జరీ కేసు కూడా చూడడం జరిగింది. సో దాదాపుగా 8,350 రూపాయలు 45 రోజులకు ఆరోగ్య ఆసరా అందడం కూడా చాలా వాళ్ళ ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. సో ఇది ఈ ఆరోగ్య ఆసరా మీద కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఇవ్వడం జరుగుతుంది. సో ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆరోగ్యశ్రీ సేవలు ఎలా వినియోగించుకోవాలనే దాని మీద. రెండవది మనకి ఈ రెఫరల్ అయిన కేసెస్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద మనం పెట్టించి ఇప్పటివరకు జేఏఎస్ రెఫరల్ అయిన వాటిలో కూడా దాదాపుగా 150 కేసులు ఆరోగ్యశ్రీ కింద ఎమర్జెన్సీ అయితే వెంటనే 108లో పంపించడం జరుగుతుంది. లేదు అంటే ఎలక్టివ్ కేసెస్ మనము హ్యాండ్ హోల్డింగ్ చేసుకొని ఈవెన్ వాళ్ళ
ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా 500 రూపీస్ మనమే పే చేస్తూ వాళ్ళకి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అలాగే క్రానిక్ కేసెస్కి ఈ మెడిసిన్స్ అనేవి ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు సచివాలయం డాక్టర్ దగ్గరే మనం ఎక్కడైతే మన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడో అతని యాప్లోనే మనం యాక్చువల్గా అక్కడికి ఆ పేషెంట్స్ అనేది అక్కడికి వెళ్ళి ఏ ఏ రోగానికి సంబంధించిన ఏ మెడిసిన్స్ అయినా కూడా వాళ్ళు అడిగితే గన అతని దగ్గర యాప్లో ఎంటర్ చేస్తారు. డైరెక్ట్గా ఏపీఎంఎస్ఐడిసి యాప్లోకి వెళ్తుంది. వాళ్ళు పర్చేస్ చేసి డైరెక్ట్గా అక్కడ ఉన్న ఫ్యామిలీ డాక్టర్కి అందజేయడం జరుగుతుంది. ఆ పేషెంట్ ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా మళ్ళీ ఆ పిహెచ్సి దగ్గరికే వచ్చి ఆ మందులు తీసుకోవడం జరుగుతుంది. సో ఎంత సౌలభ్యం అంటే ఎటువంటి రోగమైనా, ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రి గారు విజిట్కి వచ్చినప్పుడు మందుల కోసం మాకు ఎక్కువ అవుతుంది క్రానిక్ డిసీజెస్కి అనడం వల్ల సో ఈ ఈ ఈ చిన్న దీన్ని కూడా పెట్టుకొని ప్రవేశపెట్టడం జరిగింది. సో అందుకని పేద ప్రజలందరూ మొత్తం ఈ ఈ రెఫరల్ మెకానిజంని చాలా చాలా స్వాగతిస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, సర్పంచ్ గారు మీరు చెప్పండి. ప్రధానంగా ఈ ప్రాంతంలో జగనన్న సురక్ష నిర్వహిస్తున్నారు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తోంది? జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తూ ముఖ్యమంత్రి అయ్యాక విద్య వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్ దగ్గర నుంచి అమ్మఒడి, చేయుత, ఆసరా, నాడు నేడు, ఒకటి కాదు రెండు కాదు అనేక సంక్షేమ ఫలాలు పల్లె పల్లెకు ఇంటి ఇంటికి అందిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. అందుకే మరలా జగనన్న కావాలని ఆశిస్తున్నాను. మొత్తం మీద అయితే ఇది ఆరోగ్యశ్రీకి సంబంధించిన వివరాలు. ఖచ్చితంగా పేద ప్రజలకు చాలా ఉపయోగకరమైన అంశంగానే చెప్పచ్చు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం ఇప్పటిదాకా కేవలం 5 లక్షల రూపాయలకు పరిమితమైనది. దాన్ని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయలకు పెంచడంతో క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులకి, అదేవిధంగా ఆపరేషన్స్కి బాగా ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్స్లో దీనిపైన ఎక్కువగా అవేర్నెస్ కల్పిస్తున్నారు లబ్ధిదారులకు, ప్రజలకు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.